హాయ్ గైస్. సో ఈరోజు బోనాలు కాబట్టి మేము బోనాలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో చూడండి. యాక్చువల్లీ పూజ అంతా కంప్లీట్ చేసేసారు మా అత్తగారు. సో పూజ అంతా కంప్లీట్ అయిపోయాక మేము కూడా రెడీ అయిపోయి బోనం రెడీ చేస్తున్నాం, బోనం ప్రిపేర్ చేస్తున్నాము. ఎక్కడికో వెళ్ళట్లేదు, కేబిహెచ్పిలో ఉన్న శ్రీ పోచమ్మ తల్లికి సమర్పించుకోవడానికి బోనం ప్రిపేర్ చేస్తున్నాము. బోనం అయ్యాక ఇంట్లో తీసుకొని ఇంకా వెళ్తున్నాము. అండ్ బోనం అనుకున్నంత ఈజీ అయితే కాదు, నాకు చుక్కలుగా అనిపించాయి. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో వన్స్ చేసేవాళ్ళ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. బట్ ఇది మొక్కు కాబట్టి అనుకున్నట్టు మొక్కు తీర్చుకున్నాను. ఇక్కడ మీరు కూడా చూడండి బోనంది. తల్లి మాయమ్మ ఎండిది దౌడికే తల్లి మాయమ్మ ఎల్ల లోకాలేలే బలకంపేట ఎల్లమ్మ రావు తల్లి మాయమ్మ రావు తల్లి రావే తల్లి సయ్యదేలో రేణుకెల్లమ్మ నీకు వయ్యయ్యే గోలాలు రేణుకెల్లమ్మ గుండెక్కి రేణుకెల్లమ్మ నువ్వు ఓలింగులాడినావు రేణుకెల్లమ్మ పౌడెప్పు గుండెక్కి పగడాలమ్మ నువ్వు పైసలక వాడినావు బంగారమ్మ తెల్లదీర కట్టినావు మాయమ్మ నువ్వు మల్లెలోడి పోసినావు మాయమ్మ రావు తల్లి ముక్కాలమ్మ మిమ్ము రాజుగారు పిలువనంపే రావు తల్లి రేణుకెల్లమ్మ మిమ్ము రాజుగారు పిలువనంపే రేణుకెల్లమ్మ దర్శనం అయిపోయాక వచ్చే ఆనందం ఉంటుంది చూడండి. అబ్బాబాబా, అమ్మవారిని చూసే అంతసేపు ఒక ఆత్రం అయితే చూశాక ఒక ఆనందము. సో ఇంక తర్వాత అన్నప్రసాదం తీసుకొని తినేసి ఫుల్గా బొజ్జ నిండా తిన్నాక ఇంకా రిటర్న్లో వెళ్తుంటే ఇవేదో డ్యాన్స్ ప్రోగ్రాలు అండ్ సింగింగ్ కూడా పెట్టారు. మంచిగానే పాడారు, మంచిగానే పర్ఫార్మ్స్ చేశారు. నైస్. టెంపుల్ డిపార్ట్మెంట్ సూపర్. సో లైక్ కూడా కొట్టండి అండ్ బెల్ ఉంటుంది కదా, మా వీడియోస్ వస్తాయి. సో ఇప్పుడే ఇంటికి వచ్చాము. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఏం చేసేది ఏం లేదు, ఇంకా రెస్ట్ తీసుకోవడమే.
గాయస్ ఇక్కడ ఎందుకు వాయిస్ ఓవర్ ఇచ్చానంటే మొత్తం డిస్టర్బెన్స్ వచ్చింది వాయిస్. అండ్ ఇంకోటి ఫ్యూచర్లో మంచి మంచి వ్లాగ్స్ ప్లాన్ చేస్తున్నాము. అన్నీ ఏమంటారు అన్నీ క్లియర్గా అన్నీ చూసి చేస్తాము. ఓకేనా? నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. బాయ్.